నమస్తే. వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి. సిరోల్ మండలం చింతపల్లి జెడ్పీ హైస్కూల్లో గణితం బోధిస్తున్న వజ్రకుమారి. సోమవరపు కుంట తండాలో విషాదం. పాము కాటుతో యువకుడు మృతి. అనంతపురంలో బీజేపీ ర్యాలీ. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు. తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య. డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్వామి. మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం చింతపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో గణితం స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న వజ్రకుమారి గుండెపోటుతో మృతి చెందారు. 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు గురువారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వజ్రకుమారి ఆకస్మిక మృతి విద్యాశాఖ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె మృతికి విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని మడిపల్లి శివారు సోమవరపు కుంట తండాలో విషాదం చోటు చేసుకుంది. రాత్రి పాముకాటుకు గురై బానోతు ప్రవీణ్ అనే యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం బుధవారం రాత్రి భోజనం చేసి ఇంటి ముందు రేకుల షెడ్ కింద నిద్రిస్తున్న ప్రవీణ్ ని రాత్రి 11 గంటల సమయంలో కట్లపాము మెడ దగ్గర కాటు వేసింది. నిద్ర లేచిన ప్రవీణ్ వెంటనే పామును చంపేశాడు. కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి వెళ్లి ఇంజెక్షన్ వేయించాలని కోరినా ఏమీ కాదని నిర్లక్ష్యం చేసి పడుకోవడంతో రాత్రి 1 గంటకు వాంతులు, విరేచనాలు కావడంతో చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.
అనంతపురంలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించిన పార్టీ శ్రేణులు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి వారిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ నేతలను ఉద్దేశిస్తూ మీరు ప్రధాని మోదీ ఇంటిని ముట్టడిస్తారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నరేంద్ర మోడీ గారు 2047కు ఈ భారతదేశం అత్యున్నత స్థానంలో నిలపాలని ఆయన ప్రయత్నం చేస్తుంటే మీరు విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. కుక్కల్లారా, దేశద్రోహులారా, కమ్యూనిస్ట్ అయితేనేమి, కాంగ్రెస్ వాళ్ళు అయితేనేమి, పాకిస్తాన్, చైనా ఇలాంటి వాళ్ళు సహాయ సహకారాలతో ఈ రోజు ఉద్యమాలు నడుపుతున్నారు. మీ చేతగాని తనానికి కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక దర్శనం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేయాలనేదే ఆయన సంకల్పం. కానీ ఆయన ఇంటి ముందర ఏ విషయంలో మీకు చెప్తుంటే హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్వామి అనే కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపింది. తెల్లవారుజామున 5:30 వాష్రూమ్ లో తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ గమనించిన పోలీసులు తన భార్య, పిల్లలను ఏమీ అనవద్దని, వాళ్ళు మంచి వాళ్ళని అందులో పేర్కొన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించింది. పోలీసులు డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
జరిగిన భౌతిక దాడిని ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్ మాట్లాడుతూ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అక్రమ అరెస్టు చేయడం దురదృష్టకరమని అన్నారు. దేశంలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రశ్న పత్రాల లీకులలో విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని అన్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నాటకాలు ఆడుతుందని ఆయన విమర్శించారు. చనిపోవడం జరిగింది. అందులో మా అక్క కూడా ఒక నీట్ ఆస్పిరెంట్. ఇప్పుడు మేము తనని మా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి బయట పంపిస్తారు. మరి బయటకు వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? బయటకు వెళ్ళలేని వాళ్ళు వేరే దేశం వెళ్ళి ఎలా చదువుకుంటారు? ఇక్కడ మాకు న్యాయం జరుగుతుంది, ఎడ్యుకేషన్ ఒకటే మాకున్న దారి అని చెప్పి కష్టపడి చదువుకుంటున్న వాళ్ళ పిల్లల సంగతి ఏంటి? వాళ్ళు డబ్బులు ఇచ్చి పేపర్లు కొనుక్కొని వీళ్ళు లీక్ చేస్తారు. చదువు లేని వాళ్ళ సంగతి ఏంటి? డబ్బులు లేని వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు అసలు ఎలా సాధిస్తారు? వాళ్ళు ఎలా చేస్తారు? అసలు మోడీ అనే వాడు అసలు ఎలా చేస్తున్నాడు అసలు ఆయనకు అర్థం కావట్లేదు. ఆయన ఎంతో ఇంజస్టిస్ చేస్తున్నాడు స్టూడెంట్స్కి. అయితే అక్కడ వాళ్ళు ఆన్సర్స్ కావాలి అని అక్కడ క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం ఏంటి? ఆ స్టాంపేడ్లో ఒక అమ్మాయికి ఎన్నో ఇంజరీస్ జరిగాయి. అమ్మాయిలను ఎంతో చీప్గా చూస్తున్నారు. అక్కడ కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా పోలీసులు బిహేవ్ చేస్తున్నారు. బట్ గవర్నమెంట్ దీని గురించి మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇదేనే కాదు, దేశం మొత్తం ఇదే జరుగుతుంది. కానీ మేమందరం స్టూడెంట్స్ ఇప్పుడు ఒక్కలాగా మేమందరం నిలబడతాం. వి నీడ్ జస్టిస్. వైరా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలత్ రామదాస్ నాయక్ గారి ఆదేశాల మేరకు జుల్లూరుపాడు మండల కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని నిన్న చేసినటువంటి అక్రమ అరెస్టును నిరసిస్తూ ఈరోజు ర్యాలీగా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చి చండ్రగుండ క్రాస్ రోడ్ దగ్గర నిరసన దీక్ష చేయడం జరిగింది. దేశంలో నడుస్తున్నటువంటి ఈ నిరంకుశ పరిపాలన, కార్పొరేట్ పరిపాలనను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయి. నరేంద్ర మోడీ తన గుత్తాధిపతులను పక్కన పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు డబ్బు ఉన్న వాళ్ళకి పేపర్లు అమ్మి పేద విద్యార్థులతో ఆడుకున్న నరేంద్ర మోడీ తక్షణమే ఈ నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి దానికి బాధ్యత వహిస్తూ నరేంద్ర మోడీ గారు రాజీనామా చేసి నాకు చేత కాదు, విద్యార్థులకు న్యాయం చేయడం నాకు చేత కాదని చెప్పి తక్షణమే రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ గారు శాంతియుతంగా ధర్నాగా నిరసనగా ఆయన ఇంటి ముందుకు నిరసన చేస్తే మా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత 2 సార్లు ప్రధాని అవ్వాల్సిన అవకాశం వచ్చినా కూడా దేశం కోసం వదులుకొని ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబాలు ఇవాళ రోడ్డున ఇడ్చుకొని రాహుల్ గాంధీని తీసుకెళ్తుంటే దేశ ప్రజలంతా తరుక్కున కడుపు మండుతుంది. మా కడుపు మంట ఏందో మేము త్వరలోనే చూపిస్తాం. నరేంద్ర మోడీ తస్మాత్ నువ్వు జాగ్రత్త. విద్యార్థులు ఆడుకున్నావు. 20 లక్షల విద్యార్థులు ఇవాళ అయోమయ స్థితిలో ఉన్నారు. 20 మంది విద్యార్థులు చచ్చిపోయారు దేశవ్యాప్తంగా. ఇంకా ఎన్నో విద్యార్థుల భవిష్యత్తు, ఎంతో మంది తల్లిదండ్రులు కష్టపడి పొలాలు కష్టపడి వ్యవసాయంలో కష్టపడి వాళ్ళ కొడుకుల్ని. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరు పార్టీల నాయకులు ఒకే సమయంలో ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నీట్ పేపర్ లీకేజీ ఘటన, విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జిపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో దేశంలో అల్లర్లు సృష్టించేలా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు ప్రతిధర్నాకు దిగారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకులు కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పరం నినాదాలు చేసుకుంటూ తోపులాటకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొని వచ్చారు.
ఏది ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి. సిరోల్ మండలం చింతపల్లి జెడ్పీ హై స్కూల్లో గణితం బోధిస్తున్న వజ్రకుమారి. సోమవరపు కుంట తండాలో విషాదం. పాము కాటుతో యువకుడు మృతి. అనంతపురంలో బీజేపీ ర్యాలీ. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు. తుపాకీతో కాల్చుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య. డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్వామి. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.